సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్ గా కీర్తి గడించిన గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే సిటీ ఆఫ్ స్కై వాక్స్ గా అవతరించనుంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాలు, పెరుగుతోన్న జనాభాతో రోడ్డుపైకి రావాలంటేనే నరకం కనిపిస్తోంది. ఇక రద్దీ సమయాల్లో రోడ్డు దాటాలంటే ప్రాణాలతో చెలగాటమాడడమే అవుతుంది. వాహన చోదకులే ట్రాఫిక్ జామ్స్ లో నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇక పాదచారుల కష్టాలు మామూలువి కావు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్కై వాక్స్ పై దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలో మొట్టమొదటి స్కై వాక్ ను ఉప్పల్ క్రాస్ రోడ్స్ లో నిర్మించారు. జేఎన్టీయూ, హెచ్ఎండీఏలు దీని నిర్మాణ బాధ్యతను భుజాలకెత్తుకున్నాయి. ఉప్పల్ స్కై వాక్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఈ స్కై వాక్ కు ప్రజల నుండి స్పందన అద్భుతంగా ఉంది. నిత్యం వేలాది మంది దీన్ని వినియోగించుకుంటున్నారు. దీనివల్ల ప్రమాదాల సంఖ్య కూడా తగ్గిందనే చెప్పాలి. ఉప్పల్ స్కై వాక్ సూపర్ హిట్ కావడంతో గ్రేటర్లో ఉదయం సాయం వేళల్లో నియంత్రించలేని ట్రాఫిక్ రద్దీ ఉండే కూడళ్లలో స్కై వాక్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా వీటిని ఎక్కడెక్కడ నిర్మించాలో అధ్యయనం చేసి ఓ జాబితా సిద్ధం చేశారు. ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 23 స్కై వాక్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఉప్పల్ స్కై వాక్ తర్వాత మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతోంది. త్వరలోనే ఇది కూడా అందుబాటులోకి రానుంది. దీని తరువాత నిర్మించబోయే స్కై వాక్లు ఎక్కడెక్కడ రానున్నాయో మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో పాదచారుల కష్టాలను తీర్చడానికి హెచ్ఎండిఏ మరో 23 స్కై వాక్లను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే ఉప్పల్లో సక్సెస్ అయినటువంటి ఈ స్కై వాక్ను ప్రస్తుతం మెహదీపట్నంలో అందుబాటులోకి తీసుకొస్తుంది. కన్స్ట్రక్షన్ పనులు కూడా వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 23 ప్రాంతాల్లో కూడా ఈ స్కై వాక్లను తీసుకురానుంది. ఇప్పటికే నగరంలో రద్దీగా ఉండేటువంటి మెహదీపట్నంలో ఇక్కడ రోడ్లు దాటాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. బస్సులు, వాహనాలు ఇవన్నీ కూడా మనుషుల మీదకి వచ్చేస్తుంటాయి. సో రోడ్ దాటాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది వృద్ధులకు, పిల్లలకు, వీళ్ళందరికీ కూడా. సో ఇట్లా స్కై వాక్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తే రోడ్కి ఇటు నుంచి అటువైపు, అటు నుంచి ఇటువైపు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ఉప్పల్లో కూడా ఇది సక్సెస్ అయింది. ఇప్పుడు ఇంకా హైదరాబాద్లో అఫ్జల్గంజ్తో పాటు లక్డీకాపుల్, పెట్రోల్ బంక్ ప్రాంతం, బిహెచ్ఈఎల్, జేఎన్టీయూ, మియాపూర్ టీ జంక్షన్లలో కూడా ఈ స్కై వాక్లు ఉన్నాయి. అలాగే ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్ అక్కడ ఆ ప్రాంతంలో కూడా. సో రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడైతే హైదరాబాద్లో ఉంటాయో అక్కడ అన్నీ కూడా ఈ స్కై వాక్లను తీసుకురానుంది. ఈ స్కై వాక్లు ఉండడం వల్ల ప్రస్తుతం మన మెహదీపట్నంలో ట్రాఫిక్ కావచ్చు, అయితే ప్రయాణికులు బస్సుల కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారు, వీళ్ళంతా కూడా మెహదీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్లా బస్సులు ఇవన్నీ కూడా చూస్తుంటే నడిచే వాళ్ళకు, రోడ్డు దాటే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. సో ఎన్నో యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. బస్సులు దాటేటప్పుడు, వేగంగా వాహనాలు వచ్చేటప్పుడు ఢీకొట్టి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా భయపడకుండా రోడ్డు దాటడానికి, ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఈ స్కై వాక్లను అన్నింటినీ కూడా హెచ్ఎండిఏ తీసుకొస్తుంది. ఇప్పటికే ఉప్పల్లో స్కై వాక్ అనేటువంటి చాలా సక్సెస్ అయింది. అలాగే జేఎన్టీయూ వద్ద కూడా ఇప్పుడు నిర్మాణానికి కూడా పూనుకుంది. సో ఇట్లా మొత్తం హైదరాబాద్లో 23 స్కై వాక్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు మెహదీపట్నం స్కై వాక్ అయితే చాలా పెద్ద ఎత్తున కూడా నిర్మాణం చేస్తుంది. సో ఇక్కడ స్కై వాక్ అనేటువంటి త్వరలో అందుబాటులోకి రానున్నటువంటిది కూడా హెచ్ఎండిఏ వర్గాలు చెప్తున్నాయి. సో ముఖ్యంగా రద్దీ ప్రాంతాలలో రోడ్లు దాటడానికి, పాదచారులకు ఇబ్బందులు తొలగించడానికి స్కై వాక్ తీసుకొస్తున్నాం అనేటువంటిది హెచ్ఎండిఏ చెప్తుంది. సో మరి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే పాదచారుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. విడుదల రమేష్ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్ మెహదీపట్నం నుంచి.